దేవునికి స్తోత్రం. కూడి ఉన్న మీ అందరికీ క్రీస్తు నామములో హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. కీర్తనల గ్రంథము 33వ కీర్తన 11వ వచనం చదవండి. యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును, ఆయన సంకల్పములు తరతరములకు ఉండును. చిన్న ప్రార్థన చేసుకుందాం. అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడు అయిన మా పరలోకపు తండ్రి, నీ ప్రేమ కొరకై, మీ కృప కొరకై మీకు వేవేల కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములైన ఇప్పటి వరకు నీ బిడ్డలిచ్చిన కార్యాలు, నీ బిడ్డలిచ్చిన సాక్ష్యాలను బట్టి జరిగిన కార్యాలు, నువ్వు చేసిన మేలులు, ప్రభువా నీకు వేవేల కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములైన. మేము ఎన్ని స్తుతులు చెల్లించినా ప్రభువా దానికి సమానమైన ఫలితము మేము కనపరచలేము నాయన. కనుక నీ బిడ్డల పట్ల, వారి కుటుంబాల పట్ల కృప కనపరచండి. కంటికి రెప్పలా కాపాడు దేవుడవు కనుక పునకక నిద్రించక నడిపిస్తున్న దేవుడవు. జరిగిన పరిస్థితుల్లో, జరుగుతున్న పరిస్థితుల్లో, జరగబోతున్న పరిస్థితుల్లో అది నీకే తెలుసు తండ్రి. కనుక ఇంకా వారికి ఉన్న సమస్యలను, ఇంకా వారికి ఉన్న బలహీనతలను, ఇంకా వారికి ఉన్న అనారోగ్యకరమైన పరిస్థితులను, ఇంకా వారికి ఉన్న శోధన అన్నిటిపైన జయమిచ్చి నెమ్మది దయచేసి మీకు సాక్షులుగా నడిపించుకొని మహిమ తెచ్చుకొని కూడిన మేము చదవబడిన కీర్తనలోనే వచ్చినాను మేము ధ్యానం చేస్తుండగా సహాయం చేసి మీరే మాతో మాట్లాడి బలపరిచి మీ నామానికి మహిమ తెచ్చుకొని యేసయ్య దివ్య నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మరొకసారి మనం చదువుకుందాం. యెహోవా ఆలోచన సదాకాలము నిలుచెను, ఆయన సంకల్పములు తరతరములకు ఉండును. హల్లెలూయా. దేవుని యొక్క హృదయానుసారమైన మనస్సు కలిగిన దావీదు దేవుని యొక్క ఆలోచనను గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. యెహోవా అనగా దేవుడు సృష్టికర్త అయిన తండ్రి యొక్క ఆలోచన సదాకాలము నిలిచేది. నీ విషయములో, నా విషయములో, సర్వ మానవుల విషయములో ఆయనకున్న ఆలోచనలు సదాకాలము నిలిచే ఆలోచనలు. హల్లెలూయా. అయితే 13, 14, 15 వచనాలు చదువుకుందాం. యెహోవా ఆకాశములో నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు, తానున్న నివాస స్థలములో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడు. ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించినవాడు, వారి క్రియలన్నీ విచారించువాడు, వారిని దర్శించువాడు. చాలు. ఇప్పుడు దేవుని యొక్క ఆలోచనలు సదాకాలము నిలిచే ఆలోచనలు. దేవుడు తన ఆలోచనను బట్టి మనలను నిర్మించాడు. దేవుడు తన ఆలోచనను బట్టి మన హృదయాలను నిర్మించాడు. మన హృదయములన్నిటినీ ఏ ఆలోచనతో నిర్మించాడు అంటే ఆయన ఆలోచనలను బట్టి ఏకరీతిగా నిర్మించాడు. హల్లెలూయా. కనుక నీ హృదయములో ఉన్న ఆలోచనలు, నా హృదయములో ఉన్న ఆలోచనలు, సర్వలోక మానవుల హృదయాలలో ఉన్న ఆలోచనలు, దేవుని హృదయములో ఉన్న ఆలోచనలు అన్నీ ఎలాగుండాలంటే ఏకరీతిగా ఉండాలి. హల్లెలూయా. కనుక అట్టి ఆలోచన చేసి దేవుడు నిర్మించాడండి. నిర్మించిన తరువాత నిర్మించిన దేవుడు ఏం చేస్తున్నాడంటే మానవులను చూస్తున్నాడంట.
ఆకాశము నుండి, పరలోకము నుండి, రెండవది తన నివాసములో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుతున్నాడు. ఇట్లు ఏక హృదయము కలిగిన వారముగా మనము సృజించబడి ఈ లోకములో జీవించే జీవిత విధానమును జీవిస్తుండగా దేవుడు ఎలాగూ జీవిస్తున్నారు, వీళ్ళ ఏక హృదయాన్ని ఎలాగూ కలిగి జీవిస్తున్నారు, వీళ్ళ యొక్క ఆలోచనలు, హృదయ ఆలోచనలు ఏకముగా ఉన్నాయా, భిన్నంగా ఉన్నాయా, నా ఆలోచనలను బట్టి వారు నడుచుకుంటున్నారా, నేను వారికి ఇచ్చిన ఆలోచనలను బట్టి వారు జీవిస్తున్నారా అనే పరలోకములో నుంచి దేవుడు చూస్తున్నాడంటండి. హల్లెలూయా. కనుక అందరి వైపు చూస్తున్నాడు, కానీ ఒక్క హృదయానికి పొంతన లేకుండా మారిపోయా. నీవని కాదు, నేనని కాదు, యారని కాదు, ఈళ్ళని కాదు, సామంతులని కాదు, సామాన్యులని కాదు, ధనికులని కాదు, ఆ కులము ఈ కులము అని కాదు, అందరి హృదయాలను చూస్తుంటే ఒక హృదయానికి పొంతన లేదు. ఎవరి హృదయము వారిదే, ఎవరి హృదయం యొక్క ఆలోచనలు వారివే, కానీ ఒకరి ఆలోచనలకు కలిసిన ఆలోచనలు ఉండటం లేదు. టోటల్గా అందరము కూడా కలిసి దేవుని ఆలోచనలకు అనుకూలంగా ఆలోచించే పరిస్థితులు లేవు. ఇప్పుడేం చేయాలి? దేవుడేమో ఏకరీతిగా నిర్మించాడు. ఒకరి హృదయం ఎలాగుంటుందో పక్క ఆయన హృదయం కూడా అలాగే ఉండేటట్లుగా నిర్మించాడు. అట్లే అందరి హృదయాలు ఒక్కటిగా ఉండేటట్లుగా, ఒక విధంగానే పనిచేసేటట్లుగా ఆయన నిర్మించాడు. నిర్మించిన దేవుడు అందరి వైపు చూశాడంటండి. భూలోక నివాసులందరి వైపు ఆయన చూస్తున్నాడంటండి. ఒక్కసారి కాకపోయినా ఒకసారైనా, ఒకరోజు కాకపోయినా మరొక రోజైనా వీరి హృదయాలు ఏకరీతిగా ఉన్నాయా అని దేవుడు చూస్తుంటే ఒక్క హృదయం కూడా లేదంటండి. దేవుడేమో ప్రేమించి సదాకాలము నిలిచే ఆయన ఆలోచన బట్టి చక్కని హృదయాలను నిర్మించి మనకి ఇస్తే అందరము ఫోన్ చేసేసుకున్నాం. ఇప్పుడేం చేయాలి? హృదయం అన్నిటికన్నా మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలిగినది. ఆ ఘోరమైన వ్యాధి ఏంటి? జ్వరం వచ్చింది. ఏం జ్వరం? టైఫాయిడా, మలేరియా, డెంగ్యూ మనకు తెలిసిపోతుంది. ఏమండి? తలనొప్పి వచ్చింది, పారిసిపు నొప్పా, ఇంకా ఏం నొప్పి ఫలానా తెలుస్తుంది. ఈ హృదయాలకు వచ్చిన తెగులు వ్యాధి ఫలానా అని నిర్ధారణ చేయవలసిన పరిస్థితులు వచ్చిన నిర్ధారణ చేయలేని పరిస్థితుల్లో ఉండిపోయింది. అతి ఘోరమైన రీతిలో మారిపోయింది. మంచి ఒక పండు కొనుక్కున్నాం అనుకోండి, అది కొనుక్కునేటప్పుడు మనం కాస్త ఉంటుందిలే 2 రోజులు అనుకుని కాస్త పండక ముందే మనం తెచ్చుకున్నాం. అది మన ఇంటి దగ్గరకు వచ్చేపటికి పండిపోయింది ఆ జామ పండు. పండిన జామ పండును కొరుక్కుని తిందామని కొరికాం. ఏమైంది? దానిలో పురుగులు ఉన్నాయా? ఏం చేద్దాం? డస్ట్బిన్లో ఊసేస్తాం, నోరు పుక్కులొచ్చి కడుక్కుంటాం.
ఒకవేళ ఇంకేదైనా 4 దూడలు పడుతుంటే గీకేస్తాం. అబ్బో! ఎన్ని ఇబ్బందులు పడతాము. మరి మన హృదయాలకు తెగులు పుడితే, ఏదో పురుగు లోపల చేరితే మన హృదయాన్ని పాడు చేస్తుందా? చక్కగా ఉంచుతుందా? మరి ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? ఏం చేయాలండి? మీరు నాట్లేసుకున్నారు గదా! కొంతమందిలే, అందరిని కాదులే. ఆరుగాలం పెంచారు. రేపు కంకేయటానికి వచ్చింది ఈనింది. ఏదో పురుగు పడింది. ఏం చేస్తారు? ఆ డెమాన్‌స్ట్రేటర్ దగ్గరకో, లేకపోతే ఆ ఫీల్డ్ ఆఫీసర్ దగ్గరకో, ఎక్కడికో పోయి, అయినా మా పొలం అంతా ఇట్లాగూ కలకంతులేసేస్తున్నాయి. ఏ మందు కొట్టాలి? ఇప్పుడు ఆ మందేంటో తెలుసుకొని దాన్నేం చేస్తారు? చేనంతా కొడతారా? ఒక మొక్కకే కొడతారా? చేనంతా కొడతారు. అట్లే మన హృదయాలు కూడా ఏదో తెగులు సోకింది గనక, ఈ తెగులు నిర్మూలన కోసం ఇప్పుడు దేవుడు ఏం చేయాలి? చెప్పండి. దేవుడు ఏం చేయాలి? మందు కొట్టాలి. అవునా? మందు కొడితే, మన చెట్టుకు మందు కొట్టామనుకోండి, చెట్టుకేమన్నా ఇబ్బంది అవుతుందా? ఇబ్బంది. ములగ చెట్లు ఉన్నాయా మీ ఇళ్ళ కాడ? అందరికి ఉన్నాయా? ఒక చెట్టు కూడా కాయ లేదా? ఉన్నాయా కాయలు? ములగ చెట్టు తెచ్చి పెడుతున్నారా మాకు? ఏమండి? నీవు ఉన్నాయంటే ఉన్నాయి అన్నారు, మరి తెచ్చి పెడుతున్నారంటే తెగులు పడిందా? గొంగడి పురుగులు పడినాయి. ఇప్పుడు ఏం చేస్తున్నారు? తగలబెడుతున్నారంట. తగలబెడుతున్నారా? చెట్టు చచ్చిపోదా? చెప్పండి. చెట్టు చావదు కానీ వేడి ఎక్కువది, దానికి ఇబ్బంది. ఆ పురుగులన్నీ ఆ చెట్టును ఉండవు కానీ లపలపావని కింద రాలిపోతాయి. అప్పుడైనా వదిలిపెట్టాం, మళ్ళీ నొప్పేస్తాం. ఇప్పుడు మన హృదయాలని ఏం చేయాలి? చెప్పండి. నిప్పు పెట్టాలా? ఏమండి? ముద్దు పెట్టుకోవాలా? కనుక ఇది ఇబ్బంది, అది ఇబ్బంది. అందుకని ప్రభు ఏం చేశారంటే, నాయనా నేను వెళ్తాను, వారి హృదయాలను మారుస్తాను, ఏక హృదయము కలిగిన వారినిగా నేను తీర్చిదిద్దుతాను అని తండ్రితో చెబితే, ఆయన సరే వెళ్ళు నాయనా అని పంపించేశాడు. హల్లెలూయా. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి శరీరధారిగా ఆయన దిగి వచ్చారు. కాబట్టి శరీరధారి అయిన యేసుక్రీస్తుని ఎంతమంది అంగీకరిస్తున్నారు? మా కులము కాదని, మా మతము కాదని, మా భక్తి కాదని, మా ఆచారాలు సాంప్రదాయాలు కాదని, మాకు సంబంధము లేదని, మావాడు కాదని, చూడ అసహ్యుడని, అంటరాని తనము కలిగిన వాడని, అత్యల్పుడని లోకములో ఎంతమంది దూరంగా పెడుతున్నారు యేసయ్యను. చేనుకు తెగులు పట్టింది, ఫలభరితమైన పంట పండి చెట్టు పొలాలు రాలిపోతున్నాయి. యజమానుడు పంపించాడు, ముందు కొట్టురారా, ఈ తెగులు
తొలగిపోవాలి అని పంపిస్తే ఆయన తన్ను తాను తగ్గించుకొని బలహీనుడిగా, ఒక మనుష్యుడిగా శ్రమలు, వేదనలు, బాధలు, ఇబ్బందులు అనుభవించే వ్యక్తిగా మనుషులు చూశారే తప్ప మా హృదయాలను మార్చటానికి వచ్చిన ప్రభువు అని అంగీకరించలేదు. ఇప్పుడు చేనుకాడికి పంపించాం మనం పనివాడిని. ఆ పనివాడి ద్వారా ఎట్ట ఉండేవాడో, బైక్ మీద వెళ్ళేవాడు, స్కూటర్ మీద వెళ్ళేవాడు, ప్రయాణం చేసేవాడు, మంచి డ్రెస్ వేసుకునేవాడేమో, మంచి షూ వేసుకునేవాడేమో. కానీ ఇప్పుడు ఎలాగెళ్తున్నాడు? ఒక కూలివాడిగా, చేనుకు ముందు కొట్టేవాడిగా మొండు డబ్బాలు వేసుకొని వెళ్తుంటే ఇప్పుడు ఆయన తిరస్కరించేశారనుకోండి. ఆ చెట్లన్నీ, ఆ చేనంతా కూడా బాబాయ్ దిగబాక లోపలికి, మాకు ముందు కొట్టబాక, అసలు మా సంగతి నువ్వు చూడబాక, నువ్వు వెళ్ళిపో అంటే ఏమవుతుంది? ఏమండి? కొన్ని రకాల తెగుళ్ళు ఈ రోజు ఉంటాయి, రేపటికి మొత్తం చేనంతా తినేస్తుంది. కొన్ని రకాల పురుగులు ఉంటాయి, ఈ రోజు రేపు ఉంటాయి, ఎల్లుండికి అవి మొత్తం తినేస్తాయి. ఇప్పుడు ఒక రోజు లేట్ అయిపోతే పెరుగుతుందా, తరుగుతుందా తెగులు? అట్లే యేసు క్రీస్తు మానవుల హృదయాలను బాగు చేయటానికి తండ్రి అయిన దేవుని చేత పంపబడిన వాడుగా ఆ అధికారముతో ఆయన ఈ లోకానికి వస్తే ఎంత కాలము నుండి ఎందరూ ఆయన తృణీకరిస్తున్నారు. దినములు గడుస్తున్న కొందుకే, నెలలు గడుస్తుందికి, సంవత్సరాలు గడుస్తుంది కొందుకే తెగుళ్ళు పెరుగుతుందా, తరుగుతుందా? మానవుని యొక్క దేహము పాడైపోతుందా, హృదయము చెడిపోతుందా? ఘోరంగా మారే పరిస్థితులా, ఆత్మంగా ఉండే పరిస్థితులా? ఎంత ఘోరమైన పరిస్థితులకు హృదయాలు వెళ్ళిపోతున్నాయి. అయితే అత్యంత మహాకృపను బట్టి మనం అంగీకరించాం. నా కుమారుడా, నీ హృదయం నాకివ్వు అనగానే ఇవ్వలేదు నాయనా. మా హృదయాలు ఎన్నెంతగా ఆలోచనలు ఉన్నాయో. స్వీట్ అంటే మా హృదయానికి ఎంత ఇష్టమో, తిట్లంటే ఎంత ఇష్టమో, కొట్లాటంటే ఎంత ఇష్టమో, అబద్ధాలంటే ఎంత ఇష్టమో. ఇంకా నీకెందుకయా? నువ్వు మారిస్తే మరి మా పరిస్థితి ఏంటి అని మనం కూడా అనుకునే పరిస్థితులే. ఏది ఏమైనా ఈ తెగులు పోవాలి, ఈ పురుగు చావాలి అనుకుని ఏం చేశాడు ఆయన? నిప్పు పెట్టాడు. దేనితో? వాక్యముతో. ఆయన వాక్యము అగ్ని అయి ఉన్నది కనుక ఆ అగ్నిని బట్టి మరి మనకు కాస్త ఇబ్బందే కదా. ఏమండి? సపోజ్ అనుకుందాం, తిరిగే కాలు, మేము చెప్పేసా, తిట్టే నోరు ఆగదు. ఇప్పుడు తిరిగే కాలుకి బ్రేక్ వేసేసాం, సహించగలమా? పొద్దున్న లేచిన కాడి నుంచి ఆ ఇంటికి తిరిగి ఏ ఇంటికి తిరిగి ఎక్కడ తేలుతామో మనకే అర్థం కాదు. ఇప్పుడు వచ్చి మందిరంలో కూర్చోవాలి అంటే కష్టమా, తేలిక? ఎంత కష్టం, చాలా కష్టం. అట్లే అరిసే నోరు, మాట్లాడే నోరు, తిట్టే నోరు ఆగమంటే ఆగుద్దా? ఆగదు. దానికి ఏం చేయాలి? నిప్పెట్టాలి. నిప్పెడితే బాధేనా? నోరు తెరవగానే నొప్పి వచ్చేస్తుంది. ఇంకా నోరు మూసుకొని అట్లా కూర్చుంటాం. అంతేనా? బాధ అయినా, వేదనైనా సహించి
మనలో మార్పును తీసుకుని రావటానికి యేసయ్య ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. మీరు రక్షణ పొందకముందు, యేసయ్యను మీరు చేర్చుకోకముందు ఇట్లా ఎప్పుడైనా కూర్చున్నారా? ఏమండి? కూర్చోలేదు. మరి ఎక్కడ కూర్చున్నారు? ఏ సినిమాల్లోనో, ఏ టీవీ కాడో ఎక్కడో కూర్చుని ఉంటారు. ఏ బజార్లోనో, అమ్మలక్కల కాడో, ఏ గుడికో సెంటర్లోనో ముచ్చట్లు వేసుకొని కూర్చొని ఉంటారు. కానీ ఇప్పుడు మందిరంలో దేవుని వాక్యం వింటూ కూర్చోవాలంటే కష్టమా, తేలిక? తేలికైతే అందరూ వచ్చి కూర్చుందరు. అట్లాగే పొద్దున్న లేచిన కాడి నుంచి మసి పూసుకుంటారంట. ఎక్కడ? బొడ్డున మసి పూసుకుంటే ఏమవుతుందంట? ఇక అక్కడి నుంచి గొడవలు వచ్చేస్తాయి అన్నమాట. ఇంకా ఆ కొంపకు నొప్పి పెట్టుకుంటూ అక్కడ మాట్లాడుతూ ఇక్కడ మాట్లాడుకుంటూ తిరిగే నోళ్ళన్నీ ఏమైపోయాయి? మూతబడిపోయాయి. ప్రవర్తనలో ఏమయ్యాయి? మార్పులు వచ్చాయి. హృదయము యేసయ్య హృదయముతో సమానముగా ఉంటుందా? చెప్పండి. ఉంటుందా? ఇప్పుడిప్పుడే సరి చేసుకుంటున్నాం. మొత్తానికి యేసయ్య వచ్చేటప్పటికి సరి చేసుకుంటాం అని అనుకుంటున్నారా? కనుక దేవునికి మహిమకరంగా మన హృదయాలు మార్పు రావాలి. మన హృదయాలను చూసినట్లయితే మార్కు సువార్త 7వ అధ్యాయము వచ్చిన 21 నుంచి లోపట నుండి అనగా మనుష్యుల హృదయములో నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనమును, కృత్రిమమును, కామ వికారమును, అవివేకమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావము, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనుష్యుని అపవిత్రపరుచునని ఆయన చెప్పాను. హల్లెలూయా. ఇప్పుడు పవిత్రమైన హృదయము కలిగిన మనుష్యుని హృదయములో ఏటికి పుట్టినిల్లు అంట? హృదయము ఏటికి పుట్టినిల్లు? ఇవన్నీ అక్కడే పుడుతున్నాయి అంటండి. మామూలు మన చెట్లుకున్న ఫలాలు పురుగు పడితే ఫలానికి బయట నుంచి పురుగు లోపలకు పోతుంది, లోపల పురుగు పట్టదు. కానీ ఈ హృదయానికైతే లోపలే ఈ పడతాయి అంటండి. మంచియా చెడ్డయా? కొన్ని మంచియా, కొన్ని చెడ్డయా? ఈ చెడ్డ అన్నీ కూడా లోపలే పుట్టేసి లోపలే తయారై బయటికి వచ్చి తన కార్యాలను జరిగిస్తాయి అంటండి.
ఆ కార్యాలను జరిగించే విధానములో మనుష్యుని లేక సర్వ శరీరాన్ని అపవిత్రపరిచేస్తాయి. ఎప్పుడైతే అపవిత్రమైన శరీరములు కలిగిన వారమై ఉంటామో, అపవిత్రమైన దేహములు కలిగిన వారమై ఉంటామో, అపవిత్రులమై ఉంటామో, పవిత్రుడైన దేవుని సమక్షములోకి మనం వెళ్ళలేం. పరిశుద్ధుడైన ప్రభువుని మనం స్తుతించటానికి యోగ్యులము కాదు. పవిత్రమైన దేవుని సన్నిధానములో దేవుని ఆరాధించటానికి మనం యోగ్యులము కాదు. ఇప్పుడు మనల్ని ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలండి? ఈ హృదయములో పుట్టవలసినవి పుట్టకుండా చేయాలి. హల్లెలూయా. ఎలాగూ చేయగలము అంటే, మీరు ఎప్పుడైనా కొబ్బరి బొండాలు తాగారా? ఎట్లాంటి బొండాలు తాగారు? అంత చక్కగా గ్రీన్ కలర్ లో ఉండే బొండాలు తాగారా? మధ్య మధ్యలో చారులు మచ్చలు ఉన్న బొండాలు కూడా తాగారా? ఆడు ఏది కొడితే అది తాగేశారు. అంతేగాని ఇది మంచిదా చెడ్డదా అని మీరు చూడలేదు. కొన్ని బొండాలు ఉంటాయి, మచ్చలు ఉంటాయి, పైన కలర్ మారిపోతుంది, గ్రీన్ కలర్ మారిపోతుంది, చార్లుగా ఏర్పడతాయి, నీళ్లు ఒటిగా ఉండట్టుంటాయి, కానీ అది ఉండదు. రెండవది, ఒక రకమైన బంక ఆ కాయ గాళ్ళల్లో నుంచి బయటికి వచ్చి అక్కడ కట్టేస్తుంది. ఇలాంటివన్నీ ఉంటాయి. ఇవన్నీ రాకుండా ఉండాలి అంటే ఆ చెట్టుకు పైన మందు జల్లరు, కింద ఏరుకి మందు పెడతారు. ఆ మందు నీళ్లు కవర్లో పోసి ఆ ఏరు ఒక దాన్ని తీసి ఆ ఏరు ఈ కవర్లో పెట్టేస్తే ఈ కవర్లో నీరంతా ఏరు లాగేసుకుంటారు. ఏరు లాగేసుకొని కాయలకి పంపించి అక్కడ ఉన్న తెగుళ్ళు రానియకుండా చూస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి? మనలో ఉన్న ఉత్పత్తి అవుతున్న ఈ అపవిత్రమైనవన్నిటినీ పోవాలి అంటే అసలు రూట్ ఎక్కడో చూడాలి. అక్కడ మనము సరి అయిన మందు పెట్టిస్తే అక్కడి నుంచి అది పెంచి ఎదిగి మంచి ఫలాలు ఇవ్వటానికి సహాయపడుతుంది. అది వాక్యము. కనుక దేవుని యొక్క వాక్యము మన దగ్గరకు వచ్చినప్పుడు దానిని మనం అంగీకరించాలి, దానిని మనం వినాలి, దాన్ని మనం అర్థం చేసుకోవాలి, ఆ ప్రకారము మనం జీవించాలి. అప్పుడే మనము మంచి హృదయము కలిగిన వారంగా మనం ఉంటాం. కనుక చేనుకో తోటకో పురుగు పడింది, మందు తెచ్చుకున్నాం, ఇంట్లో పెట్టుకున్నాం, తోటలో పురుగు పోతుందా? తెగులు పోతుందా? పోదు. ముందు ఉందగా ఇంట్లో, అది దానికి అప్లై చేయలేదు కనుక, ఇది ఇంట్లోనే ఉంది కనుక ఆ తెగులు పెరుగుతూనే ఉంటుంది. పరిశుద్ధ గ్రంథం మన చేతిలోనే ఉంటది. దేవుని వాక్యం ఎప్పుడో ఒక రోజున వింటాం, కానీ మన జీవితాలకు అన్వయించుకోము. మన జీవిత విధానంలో చెడు ఏమైనా ఉందేమో, ఆ చెడును మనం పోగొట్టుకుంటానికి ప్రయత్నం చేసే పద్ధతుల్లోకి మనం వెళ్ళని విధానాలు. ఒక రోజుకే, 2 రోజులకే, సంవత్సరానికే, 10 సంవత్సరాలకే తెగులు పెరుగుతుందా తరుగుతుందా? కాబట్టి ఎక్కడైనా మన హృదయ ఆలోచనలు కలుస్తున్నాయా? ఏక హృదయులుగా ఆయన సృజించాడు. ఇంతకాలమైంది యేసుక్రీస్తును మనం నమ్ముకొని మన హృదయ ఆలోచనలు ఏకముగా ఉంటున్నాయా? ఒకడు అవునంటే ఒకడు కాదని పరిస్థితి, ఒకడు కాదంటే ఒకడు అవుననే పరిస్థితి. ఒకనికి ఒక ఆలోచనలు, మరొకనికి మరొక ఆలోచనలు. ఎవరి ఆలోచనలు వారివే.
ఎవరి పద్ధతులు వారివి, వారి విధానాలు వారివి. కానీ ఏక హృదయము కలిగిన వారై ఉండాలని దేవుని లేఖనం చెప్తుంది. హల్లెలూయా. ఎప్పటికీ మనం ఏక హృదయం అవుతాం. ఇప్పుడు మన హృదయములో పుడుతున్న ఆ అపవిత్రమైన వాటిని మనం చంపగలిగితే ఏంటంటే ఇక్కడ ఒకటి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమము, కామ వికారము, మత్సరము, దేవదూషణ, అహంభావము, అవివేకము. ఏంటంటే 13 రకాల పురుగులు చేరాయండి. మన చెట్టుకు ఒక్క పురుగు చేరితేనే అంత బాధపడిపోతామే. మరి 13 రకాలైన పురుగులు మన హృదయంలో పుడుతున్నాయి. 14 నీకు 14 వచ్చినాయేమో, మాకు 13 వచ్చినాయి. మరోసారి లెక్క పెడతాలి. 13 మళ్ళీ ఒకసారి లెక్క పెట్టి చూడారు చెప్పాలి. అట్టగా దురాలోచనలు, 1 దురాలోచనలు, 2, 3, 4 అంటే నేను ఒకటి చెప్తే మీరు ఒకటి చెప్తారు, లేకపోతే చెప్పరా? కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తున్నాం. ఆజ్ఞాతిక్రమమే పాపము, పాపము పరిపక్వమై మరణాన్ని కంటుంది. కాబట్టి పాపానికి పరిపక్వం అవటానికి మరణాన్ని కంటానికి ఎన్ని రోజులు పడుతుంది? సరే మీరు లెక్క పెట్టుకోండి. ఆయనకి లెక్క రాకపోతే ఫోన్లు ఉన్నాయిగా, ఆ ఫోన్లో చూసి లెక్క పెట్టుకోండి ఎన్ని రోజులు పడుతుంది. ఇప్పుడు ఒక పురుగు ఇన్ని రోజులైతే ఎన్ని పురుగుల్ని తయారు చేస్తుంది చెప్పండి? 13 రకాలైన పురుగులు మన హృదయంలో ఉత్పత్తి అయ్యి ఎన్ని రకాల పురుగులను అవి ఉత్పత్తి చేస్తాయి. ఏమైనా మంచిది ఏదైనా అందులో కనపడే పరిస్థితి ఏమైనా ఉంటుందా? ఉండని పరిస్థితులు. మంచి హృదయముగా దేవుడు తన ఆలోచనలను బట్టి ఏర్పాటు చేస్తే ఈ ఆలోచనలు ఏమైపోయాయి? దైవ ఆలోచనను పోగొట్టుకున్న పరిస్థితులు. ఈ హృదయంలో ఏముండాలంటే ప్రేమ ఉండాలి, సంతోషం ఉండాలి, సమాధానం ఉండాలి, దీర్ఘశాంతం ఉండాలి, దయాళత్వం ఉండాలి, మంచితనం ఉండాలి, విశ్వాసం ఉండాలి, సాత్వికం ఉండాలి, ఆశా నిగ్రహం ఉండాలి. ఏంటండి ఇవి? 9. ఈ 9 ఉంటే చాలండి. ఈ 9 పెరిగి 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 ఎంత అవుతాయి? కనుక మన హృదయం నిండా నిండిపోతుంది. ప్రేమ పెరిగి పెరిగి హృదయం అంతా ప్రేమే. ఎవరి మీద? మన పిల్లల మీద చెప్పలేంటండి. మరి పక్కోడి మీద ఆత్మ సంబంధమైన ప్రేమ, దైవ సంబంధమైన ప్రేమ, దేవుని బిడ్డగా, సహోదరుడిగా, సహోదరిగా ఉన్న ప్రేమ, అది కూడా పెరగాలి. మన హృదయం అంతా ప్రేమే, మన హృదయం అంతా సంతోషమే. ఏమండి? మన హృదయం అంతా సమాధానమే, మన హృదయం అంతా దీర్ఘశాంతమే, మన హృదయం అంతా దయాళత్వమే. చెప్పండి. మన హృదయం అంతా మంచితనమే, విశ్వాసమే మన హృదయం అంతా, సాత్వికమే మన హృదయం అంతా, ఆశా నిగ్రహమే మన హృదయం అంతా.
ఇప్పుడు పెరిగితే ఈ హృదయం డెవలప్ అవ్వాలి, అంతేనా? కనుక దేవుని ప్రజలమైన మన హృదయము పవిత్రముగా ఉంటే మన దేహము కూడా పవిత్రముగా ఉంటుంది. మనం ఎలాగో పవిత్రమైన హృదయము కలిగిన వారముగా ఉంటే దేవుడు పవిత్రుడైన దేవుని హృదయముతో మన హృదయాన్ని కలపటానికి అవకాశం ఉంది. దేవునితో ఐక్యమవటానికి మనకు అవకాశం ఉంది. దేవుని రాజ్యములో పరలోకమందు ఆ పరిశుద్ధతను మనం కలిగి జీవించటానికి అవకాశం ఉంది. దేవుని స్తుతించటానికి, ఆరాధించటానికి మనకు అవకాశం ఉంది. కనుక మన హృదయాలను ఏం చేసుకోవాలి? చెప్పండి. యేసయ్యకి అప్పగించాలి. నాయనా, మనం అడక్కముందే ఆయన నా కుమారుడా నీ హృదయము నాకివ్వు. ఆయన కోరుకునేదేంటి? మన హృదయాన్ని కోరుకుంటున్నారు. అందుకనే ఎప్పుడైతే హృదయము శుద్ధిగా ఉంటుందో, ఆయన ద్వారా శుద్ధి చేయబడుతుందో, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవునిని చూస్తారు. కనుక మనము దేవునిని చూస్తున్నామా? అది దేవునిని చూస్తుంటే నోరు మూసుకుంటాం, దేవుని చూస్తే కళ్ళు మూసుకుంటాం, దేవుని చూస్తుంటే చెవులు మూసుకుంటాం. మాట్లాడకూడని వాటిని మాట్లాడము, చూడకూడని వాటిని చూడము, వినకూడని వాటిని వినము, నడవకూడని పద్ధతుల్లో మార్గాలలో మనం నడవము. అంత మన జీవితం అంతా పవిత్రమే. హల్లెలూయా. కనుక ఎక్కడైతే పవిత్రత ఉంటుందో, ఎక్కడైతే పరిశుద్ధత ఉంటుందో అక్కడ దేవుడు ఉంటాడు. పరిశుద్ధత లేకుండా అపవిత్రమైన పరిస్థితులను కలిగి ఉంటే అక్కడ దేవుడు ఉండటానికి ఇష్టపడడు. కనుక దేవుని ప్రజలమైన మనము దేవునికి మహిమకరమైన జీవితాన్ని మనము జీవించాలి. మన హృదయాలను హృదయములను మార్చుకోవాలి, అవి మార్చబడాలి. ప్రభువైన యేసుక్రీస్తు మార్చటానికి ఉద్దేశిస్తుంటే మనకు చాలా బాధ అనిపిస్తుంది. ఒకసారి కూర్చోమంటే ఇప్పుడు కూర్చుంటడానికి ఇష్టపడే పరిస్థితులు ఉండని పరిస్థితులు. కానీ మనం సహిస్తే, ఓర్చుకుంటే సమస్తము మనకు సాధ్యమే. దేవుని వాక్యము మనల్ని హెచ్చరిక చేస్తుంది, గద్దిస్తుంది, బుద్ధి చెప్తుంది. అది యాకోబు పత్రికలో చూద్దాం. పరిశుద్ధులుగా ముడతలు లేక ప్రభువుకై జీవించి సాగిపోదాం. పరిశుద్ధులుగా ముడతలు లేక ప్రభువుకై జీవించి సాగిపోదాం. దేవుని వాక్యాన్ని బోధించటానికి తిమోతి చూడండి. మూడవ అధ్యాయం, 2వ పత్రిక 3వ అధ్యాయము 16-17 చదవండి. సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు
పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. హల్లెలూయా. లేఖనము ఎందుకు ప్రయోజనకరమైనది? వాక్యము ఎందుకు ప్రయోజనకరమైనది? ఆ వాక్యము వలన ఉపయోగాలేంటి? దైవ సేవకుడు ఆ వాక్యము ద్వారా మన ఎట్టి పరిస్థితుల్లోకి తీసుకొని వెళుతున్నాడు. ఇవి చూస్తే ఒకటి ఉపదేశము ద్వారా, రెండవది ఖండించుట ద్వారా, మూడవది తప్పుదిద్దుట ద్వారా, నీతి యందు శిక్షణ చేయుట ద్వారా మన హృదయాలను మార్చుతున్నాడు. హల్లెలూయా. ఇవన్నీ కూడా మనకు చాలా ఇబ్బంది అయిపోతుంది, చాలా కష్టమైపోతుంది. ఏమండి? కనుక కష్టమైన, ఇబ్బంది అయినా, బాధ అయినా వీటిని మనం అనుభవించాల్సిందే. వీటిని మనం కలిగి ఉండకపోతే, మన అనుభవంలోకి మనం తెచ్చుకోకపోతే మన హృదయాలు మారవు. మన హృదయాలు మారకపోతే దేవునికి దూరం అయిపోతాం. మన హృదయాలు మారితే మెత్తన హృదయముగా, మాంసము హృదయముగా, దేవునికి ఇష్టమైన హృదయముగా మారితే ఆ హృదయాల మీద దేవుడు తన చేతి రాతతో, తన చేతితో ఆజ్ఞలు, కట్టడలు, విధులు దాని మీద రాసేస్తాడంటండి. హల్లెలూయా. ఇప్పుడు వాటిలో ఉన్న అవన్నీ కూడా మన హృదయాన్ని చక్కని పద్ధతుల్లోకి తీసుకొని పోతాయి. కాబట్టి దేవుని ప్రజలమైన మనము దేవునికి మహిమకరమైన జీవితాన్ని మనము జీవించాలి. ప్రభువైన యేసుక్రీస్తు రాబోతున్నాడు. వెళ్తూ వెళ్తూ ఏమని చెప్పాడు? నా తండ్రి ఇంటిలో అనేక నివాసాలు ఉన్నాయి, నేను వచ్చి అందులో మీరు ఉండటానికి నాతో పాటు మీరును ఉండులాగన నేను మిమ్మల్ని తీసుకొని పోతాను అన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు మన హృదయాలు ఎలాగ ఉండాలి? అది రేపొచ్చి చూశాడు అనుకోండి, ఈ రోజు చూస్తున్నాడు అనుకోండి, రేపు చూస్తాడు, ఎల్లుండి చూస్తాడు. ప్రతిరోజు ఆయన ఏం చేస్తున్నాడంట? చూస్తున్నాడు. 33వ కీర్తనలో ఆయన ఆకాశము నుండి, రెండవది ఆయన నరులందరినీ రెండవది తానున్న నివాస స్థలములో నుంచి అందరి వైపు చూస్తున్నాడు. మూడవది ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించిన వాడు. నేను ఇలాగ నిర్మిస్తే ఇలాగైపోయినాయి ఏంటి అని అందరి హృదయాలు చూస్తున్నాడంటండి. కనుక ప్రతిరోజు, ప్రతి గడియ, ప్రతి సమయము ఆయన చూస్తూనే ఉన్నాడు. ఆయన దృష్టిలో నుంచి మనం ఎప్పుడూ ఎక్కడికి పోలేం. కనుక మనకు కష్టమైన, నష్టమైన, బాధ అయినా, సమస్య అయినా, వేదన అయినా ఆ వాక్యము మనల్ని హెచ్చరిక చేస్తుంటే, మనల్ని గద్దిస్తుంటే, మనల్ని శిక్షణ ఇస్తుంటే మనము ఓర్చుకోవలసిందే. హల్లెలూయా. ఇందాక మా పిల్లోడికి ఎన్ఆర్ఐలు వచ్చారు. గత ఏదో కాగితం మీద సంతకాలు కావాల్సి వచ్చి వాళ్ళు పిలిస్తే బెంగళూరు నుంచి వచ్చాను. నా దగ్గర కూర్చొని కబుర్లు ఏమని చెప్తాడేమో అని చూస్తాను. ఇక్కడ పాటలు పాడుతున్నాడు. పాటలు పాడుతుంటే సరాసరి బైబిల్ తీసుకుని ఇక్కడికి వచ్చేసాడు. మరి అది వరకు అయితే వాళ్ళు పాడుతున్నారులే, డ్రమ్ము కొట్టేవాళ్ళు ఉన్నారులే అనుకుని సరిపెట్టుకుని వాక్యానికి వచ్చేవాడు. కానీ ఇప్పుడు మరి మారింది. కష్టమేనా? సహించాలా? ఎన్ని రోజులైంది? ఒక నెల అయిందో అవలేదు. అందరిలో పోయిన వారం వచ్చాడు, ఇప్పుడు వచ్చాడు. మరి ఆ బెంగళూరు అంతా ఏ ఉద్యోగస్తులు?
సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు డబ్బులు తక్కువ, ఎక్కువ. డబ్బులేం తక్కువ లేదు. ఆదివారం రావచ్చు. అందుకని ఈరోజు 1200 ఉన్న టిక్కెట్ 2000 అయిందంటండి. ఎక్కడా? నాకు కూడా ఒక ఉద్యోగం వస్తే బాగుండదు అనుకుంటున్నారా? మన హృదయాలు చక్కగా మారితే దేవునికి ఎంత సంతోషకరమో, అతి సంతోషకరమైన పరిస్థితుల నుంచి మనల్ని ఎంతగా దగ్గరకు తీసుకుంటాడు. ఆయన హృదయముతో సమానమైన హృదయం కలిగిన వారముగా, ఏక హృదయం కలిగిన వారముగా మనము జీవిస్తూ ఉందాం. ప్రభు వస్తాడు. ఎందుకు వస్తున్నాడు? ఏ ఆలోచనతో వస్తున్నాడు? మనల్ని తీసుకొని వెళ్ళాలనే ఆలోచనతో వస్తున్నాడు. మనం కూడా ఏ ఆలోచనతో ఉండాలి అంటే ప్రభువుతో కూడా ఉండే ఆలోచనలతోనే మనం ఉండాలి. అందుకని అన్ని విషయాలలో మన హృదయము నిండా ఏముండాలి? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, ఆశా నిగ్రహము, సాత్వికము అయిపోయింది. అవునా? ఇందులో ఎన్ని ఉన్నాయి? ఎన్ని సంపాదించుకోవాలి? చెప్పండి. ఎన్ని ఉన్నాయి? ప్రేమ ఉందా? లేదు. సంతోషం ఉందా? లేదు. మీరే చెప్తున్నారు, గట్టిగా చెప్పండి. సమాధానం ఉందా? లేదు. చెప్పండి. దీర్ఘశాంతం ఉందా? అది అసలు మొదలే లేదు. ఏమండి? సహనం ఉందా? మంచితనం ఉందా? విశ్వాసం ఎంత? ఆవుకుందంతన్నా విశ్వాసం ఉందా? అది లేదు. ఆ బొద్దలైపోయింది. ఆ విశ్వాసము ఇక అందులోంచి పెరిగే పరిస్థితి లేదు. మరి ఎప్పటికీ మన జీవితాలు మారుతాయి. మన కుటుంబంలో ఉన్న అందరి ఆలోచనలు, మీ కుటుంబంలో ఉన్న అందరి ఆలోచనలు ఒకటైతే ఎంత బాగుండును. సంఘములో ఉన్న మన అందరి యొక్క ఆలోచనలు ఒకటైతే ఎంత బాగుండును. మన గ్రామంలో ఉన్న వారందరి యొక్క హృదయ స్థితి అంతా ఏకంగా ఉంటే ఎంత బాగుండును. కానీ ఎవరి హృదయము అదే అయిపోతుంది. ఎంత ఏసే మార్చినా కూడా అది మళ్ళీ పాడైపోతున్న పరిస్థితులు. కనుక అట్టి స్థితుల నుంచి విడుదల పొందుదాం. దేవునికి అప్పగించి దేవుని చిత్తానికి ఇచ్చేసి మనము ముందుకు సాగుదాం. దేవుడు మనం నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకపు తండ్రి, మా హృదయాలను ఏకరీతిగా నిర్మించిన దేవుడవు. కానీ అందరి హృదయములను పాడు చేసుకున్నాం. అందరి హృదయముల నుంచి అపవిత్రమైనవన్నీ కూడా పుట్టి పెరిగి బయటికి వచ్చి మా జీవితాలను పాడు చేస్తూ నిన్ను మహిమపరుచుకుంటానికి అవకాశం లేని పరిస్థితులకు తీసుకొని పోయే పరిస్థితులు. కానీ నీ వచ్చి ఈ లోకానికి ప్రభువా మా హృదయాలను తీసుకుని బాగు చేస్తున్న దేవుడవు. కనుక అన్ని విషయాలలో మేము ఏక హృదయము కలిగిన వరముగా మేము ఉండుటకు సహాయం చేయండి. అట్లే నీ బిడ్డల కుటుంబాల్లో ఉన్న అందరూ ఏక హృదయం కలిగిన వారుగా వారు నిన్ను మహిమపరుచుకుంటానికి సహాయం చేయండి. మీ ప్రజలముగా మేము జీవిస్తున్న జీవిత విధానములు మమ్మల్ని చూస్తున్నప్పుడు మీకు సంతోషమే కలగాలైనా. కనుక అతి సంతోషకరమైన జీవితానికి వెళ్ళే ఏక హృదయాన్ని మేము కలిగి
జీవించటానికి సహాయం కృప చూపి బలపరచండి. మహిమ ఘనత ప్రభావం మీరే పొంది యేసయ్య దివ్యనామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. హల్లెలూయా.